క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారో? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లోని అంశాలను మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. నిన్నటి దినాన నీతి ఫలములు అన్న అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రత్యేకించి వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాడు. అందులో భాగంగా ఆయా అంశాల కొరకు పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. పౌలు ప్రార్థించే అంశాలలో చివరిదిగా ఇవాళ ధ్యానం చేసుకుందాం. అదేంటంటే, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు దినము అన్న మాటను పౌలు భక్తుడు వాడాడు. నేను ఆల్రెడీ క్రీస్తు దినము అన్న దాని గురించి మీతో ముచ్చటించాను. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3 నుంచి 8 వచనాలు ధ్యానం చేసుకుంటున్నప్పుడు, మీలో సత్క్రియలు ప్రారంభించిన వాడు క్రీస్తు దినము కొరకు దానిని కొనసాగించడానికి సమర్థుడు అన్న మాటను ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ మాటను మీకు జ్ఞాపకం చేశాను. ఒకసారి దాని గురించి కొద్దిగా వెనక్కి వెళ్తే రికార్డింగ్స్లో ఉంటాయి. దాని వివరణ మీరు అక్కడ చూడవచ్చు. క్రీస్తు దినముకు ప్రభు దినము ఒకటి కాదు. క్రీస్తు దినము అంటే విశ్వాసి పరిపూర్ణముగా మార్పు చెందే రోజు, మహిమపరచబడే రోజు అని మాట్లాడుకున్నాం. దాన్ని మీరు ఒకసారి శ్రద్ధగా దాన్ని ఫాలో అయితే మీకు విషయం అర్థమైంది. ఆ రోజుకి అనగా క్రీస్తు దినముకు మనము అనగా ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థిస్తూ, ఫిలిప్పీ సంఘము నిష్కపటులను నిర్దోషులను అన్న పదాలు వాడాడు. అంటే ఇది వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. పబ్లిక్ లైఫ్ అందరికీ కనిపించిద్దండి, కానీ ప్రైవేట్ లైఫ్ అందరికీ కనిపించదు. ఇక్కడ పౌలు ఒకడు ఆత్మీయంగా ఎదగాలంటే వారి ప్రైవేట్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పబ్లిక్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో ప్రైవేట్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక వాటిలో చెప్పాలంటే ప్రైవేట్ లైఫే ఎక్కువ మనము జాగ్రత్త పడాలి. ఇక్కడ మనిషి యొక్క ప్రైవేట్ లైఫ్ని డిస్టర్బ్ చేసేవి 2 మాట్లాడాడు. ఒకటి నిష్కపటులు, నిర్దోషులు. దానికి ఆపోజిట్ ఏంటంటే కపటము, దోషము. మన ప్రైవేట్ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు కపటముతో కూడుకోకుండా, దోషముతో కూడుకోకుండా ఉండాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. కపటము అంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి. మోసము, ద్రోహము అని. అయితే అన్నిటికన్నా వాక్యానికి కాస్త పౌలు ఉద్దేశానికి కాస్త దగ్గరగా ఉన్న అర్థం ఏంటంటే నటన. క్రైస్తవులంగా మనము నటిస్తూ ఉంటాం చాలాసార్లు. మన వ్యక్తిగత జీవితానికి, మన సాంఘిక జీవితానికి సంబంధం ఉండదు. సమాజంలో మనల్ని ఒకలాగా పోర్ట్రే చేసుకుంటాం.
వ్యక్తిగతంగా వాస్తవానికి మనం అది కాదు. పౌలు అంటున్నాడు, అలా ఉండొద్దు అంటున్నాడు. ఒకానొక సందర్భంలో కొలస్సీలకు రాసిన పత్రికతోనే అనుకుంటా, నేను ఉన్నప్పుడు కాదు కానీ నేను లేనప్పుడు కూడా మరి విశేషంగా మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అన్న మాటను పౌలు భక్తుడు వాడతాడు. నేను ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా మీరు విశ్వాసాన్ని కాపాడుకోండి అంటాడు. అంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించే మనస్తత్వము మంచిది కాదు అన్న ఉద్దేశము పౌలు భక్తుడిది. అందుకే కపటము, నిష్కపటులు, నటించేవారిగా కాకుండా యథార్థవంతులుగా ఉండటం మంచిది అనేది. అలాగే ఇంకొక మాట, నిర్దోషులు అన్నాడు. దోషులుగా మనం ఉండకూడదు. అంటే వ్యక్తిగత జీవితాల్లో మనము చేసే తప్పులు, వ్యక్తిగత జీవితాల్లో దేవునికి ఆయాసకరమైన వ్యవహారాలు మన జీవితంలో ఉండకూడదు. ఆత్మీయంగా ఎదగాలి అని అంటే దోషము లేకుండా చూసుకోగలగాలి. దోషము ఉన్నప్పుడు మనిషి ప్రభు రాజ్యానికి వారసుడు కాలేడు. తప్పులు చేయొచ్చు అని నేను అన్నగాని జరుగుతాయి. చేయొచ్చు అన్నది మళ్ళీ పెద్ద పదం. తప్పులు జరుగుతాయి, కానీ వాటిని ఒప్పుకోవటం ఒకటైతే, కొంతమందిని తప్పులు చేసినా అదేదో దేవుడు తప్పులు చేయటానికి వారికి లైసెన్స్ ఇచ్చారు అన్నట్టుగా దాని గురించి అసలు ఏమీ పట్టించుకొని వారిగా ఉంటారు. ఇది తప్పు కాదు అన్నట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంటాం. ఆ అంశాన్ని మాట్లాడుతున్నాడు. తప్పు తప్పే, అది చిన్నదా పెద్దదా అని కాదు. ఆ తప్పును పట్టించుకోకపోవటం అంతకన్నా తప్పు. తప్పు చేయటమే తప్పు. దానికి బదులు అసలు ఆ తప్పు ఏదో తప్పే కాదు అన్నట్టుగా పట్టించుకోకుండా ఉంటారు. అలా ఉండొద్దు. దేవుని ప్రభు దినము దగ్గరకు వచ్చేస్తుంది, లేదా మనల్ని ఎప్పుడన్నా ప్రభు పిలుస్తాడు. ఆ సమయానికి మనము కపటం లేకుండా, దోషము లేకుండా ఉండాలి అన్నది పౌలు కోరిక. దాని కొరకు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి విశ్వాసి కూడా ఈ అనుభవంలోనికి, ఆత్మీయ ఎదుగుదలలోకి వెళ్ళాలి అన్నది కాపరిగా నా ఉద్దేశం కూడా. అదేంటంటే 5 అంశాలు, శ్రేష్టమైన కార్యములను ఆత్మీయంగా ఎదగాలి అని అంటే 5 అంశాలు. శ్రేష్టమైన కార్యములను వివేచింపగలగాలి. అలాగే మనం ప్రేమలో విస్తరించాలి. ఆ ప్రేమ తెలివితోనూ జ్ఞానముతో నిండుకొనినదై ఉండాలి. దేవుని నామానికి మహిమకరంగాను స్తోత్రం కలుగునట్లుగా మనం ఉండాలి. దేవుని దృష్టికి నీతి ఫలములో ఫలించే వారముగా ఉండాలి. అలాగే క్రీస్తు దినము కొరకు నిర్దోషులుగాను నిష్కపటులుగాను ఉండాలి. ఇది ఆత్మీయంగా ఎదిగేవాడికి ఉండే లక్షణాలు. అవి ఉండాలి అని వాటి కొరకు ప్రార్థిస్తున్నాడు పౌలు. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఈ అంశాల కొరకు అవన్నీ దేవుడు ఇవ్వాలి అని మనం పొందుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.